సౌజీ వంటలు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సౌజీ వంట ఫ్రెండ్స్, పక్కనే గంట సింబల్ ఉంటుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలానే ఆప్షన్ మీద గంట సింబల్ మీద నొక్కండి. క్యాబేజీ 65 కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. ముందుగా ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నాను. ఆయిల్ బాగా కాగనివ్వాలి. ఈ ఆయిల్ కాగే లోపల మనం క్యాబేజీ ఇలా కోసుకోవాలి. ముందుగా సౌజీ వంటలండి. దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అలానే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఫ్రెండ్స్, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సౌజీ వంటలు. ఫ్రెండ్స్, అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఇప్పుడు ఇదిగోండి, వీడియోలోకి వెళ్దాం. క్యాబేజీ ఇలా పోసుకొని, ఇది పచ్చిదేనండి, ఉడకబెట్టింది కాదు. దీంట్లోనే అల్లం వేస్తున్నాను, ఘాటుకి సరిపడినంత. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసాను. అలాగే గరం మసాలా. పప్పులోకి క్యాబేజీ 65 అండి. ఇది పప్పులోకి, సాంబార్లోకి, అన్నిట్లోకి సైడ్ నంచుకునే కాంబినేషను. అలాగే కారం ఘాటుని బట్టి వేసుకోండి. నేను ఎక్కువ క్వాంటిటీలో వేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను. క్యాబేజీలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఇంట్లో అయితే అలాగే ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఇందులోనే ఇవ్వండి బియ్యం పిండి వేస్తున్నాను. బియ్యం పిండి ఎక్కువ వేసుకోండి, మీకు క్రిస్పీగా వస్తాయి. అలాగే కొంచెం లైట్గా క్యాబేజీకి పట్టడానికి మైదా కన్నా ఇది బెస్ట్ అండి. శనగపిండి వాడుకోండి. నేను ఒక కుప్పుడు వేస్తున్నాను. మీరైతే ఒక 2 స్పూన్లు వేసుకోండి ఇంట్లో. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదండి, అందులో క్యాబేజీలో వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోద్ది. లేదంటే కనుక కొంచెం వాటర్ కలుపుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కదా, ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సౌజీ వంటలు. ఫ్రెండ్స్, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, ఇదిగోండి, చూడండి కరెక్ట్గా సరిపోయింది. వాటర్ కొంచెం వేస్తున్నాను. నేను వేసిన బియ్యం పిండి, శనగపిండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు చూసుకొని వేసుకోండి. ఫ్రెండ్స్, కొంచెం వాటర్ పోస్తాను నేను ఇప్పుడు ఇందులో, ఎందుకంటే అడుగున ఉంది కొంచెం. ఫ్రెండ్స్, నూనె బాగా కాగింది. ఇదిగోండి, మనం కరెక్ట్గా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు వేసి చూపించే ముందు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సౌజీ వంటలు. ఫ్రెండ్స్, ఇందులో నేను క్యాబేజీ కోసుకొని ఉడకబెట్టింది కాదు, పచ్చిదే. ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం ఫుడ్ కలర్, అది ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం పిండి పట్టడానికి మైదా వద్దండి, అవాయిడ్ చేయండి, ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి. కొంచెం శనగపిండి వేసాను. ఇంట్లో 1 స్పూన్ శనగపిండి వేసుకుంటే ఒక కప్పు బియ్యం పిండి అయితే 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఆ వాటర్ ఇందులోనే ఉంటాయి కాబట్టి సరిపోతాయి. మీకు వాటర్ కూడా వేసుకునే పని లేదు. చక్కగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని వేయించుకోండి. మీకు క్యాబేజీ 65 రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇలా వేసుకోండి. చక్కగా క్రిస్పీగా వస్తాయి. వేసినమ్మటే క్రిస్పీగా ఉంది. కొంచెం ఆరాలి, ఒక 5 నిమిషాలు. ఇప్పుడు బాగుంటుంది. వాటర్ మట్టుకు అస్సలు కలుపుకోవద్దు, అందులో ఉన్న వాటరే సరిపోతాయి.
కాకపోతే క్యాబేజ్ ఫ్రెండ్స్ ఆయిల్ ఎక్కువ రాగింది, చూసుకోండి కొంచెం జాగ్రత్తగా. వేసి నేను ఆయిల్ కొంచెం వేసాను, ఇలా లైట్గా అలా చూడండి. అవి వేసుకోవాలి, ఇవి వేగినాక చూపిస్తాను ఫ్రెండ్స్. మన క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయింది, చూసారా? ఇదిగండి ఇలాగా బాగా వేగినాక తీసుకోండి ఫ్రెండ్స్. మన cabbage 65 రెడీ. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉందో నా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సౌజీ వంటలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇదే ఫ్రెండ్స్ వాటి వీడియో. కొంచెం టైం లేక నేను మీకు క్లియర్గా చెప్పలేక మామూలుగా చెప్పేస్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.